సమయం యేసుమాత విందాం రండి. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుత్థానుడైన యేసు ప్రభునామంలో మీ అందరికీ దైవాశీస్సులు, శుభాకాంక్షలు. లూకా సువార్త 13వ అధ్యాయంలో 10వ వచనము నుండి ఒక సంఘటన మనం చదువుకున్నాం. ఈరోజు నలుగురు గాస్పెల్ రైటర్స్ లో డాక్టర్ లూక్ మాత్రం రికార్డ్ చేసినటువంటి ఒక అద్భుతం ఇది. యేసు ప్రభు చేసిన అద్భుతం. లూకా సువార్త రచయిత ఒక ఫిజిషియన్, డాక్టర్ లూక్. అతడు మాత్రమే స్పెసిఫిక్ గా ఈ అద్భుతాన్ని ప్రస్తావించాడు. 10వ వచనము నుండి మనం చూస్తే, ఒక సమాజ మందిరంలో యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ప్రీచింగ్ ఎక్కువగా దేవాలయం, సమాజ మందిరం బయట. ఇట్స్ ఎ వెరీ రేర్ ఆపర్చునిటీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ది సినగోగ్ టు జీసస్ క్రైస్ట్. సమాజ మందిరంలో విశ్రాంతి దినమున ఆయన బోధిస్తున్నాడు. ఆయన ఏం ప్రీచ్ చేశాడు అనేది రికార్డ్ లేదు మనకు ఆ రోజు. ఆయన ప్రసంగ అంశము ప్రస్తావించబడలేదు, కానీ జరిగిన ఒక సంఘటన డాక్టర్ లూక్ రికార్డ్ చేశాడు. 18 ఏండ్ల నుండి 18 ఇయర్స్ నుండి ఆ సమాజ మందిరంలో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండెను. 18 ఇయర్స్ దీర్ఘకాలిక రోగం, లాంగ్ స్టాండింగ్ డిసీజ్, నడుము వంగిపోయినటువంటి స్త్రీ. ఈ స్త్రీని గురించి మనం ఊహిస్తేనే గానీ మెసేజ్ అర్థం కాదు. ఈ మధ్య ఎక్కడా కనబడడం లేదు, కానీ పూర్వదినాల్లో కొన్ని విలేజెస్ లో నడుము వంగిపోయిన స్త్రీలు కనబడేవారు. దేవుడు అనేక జీవరాశులను ఈ భూమి మీద సృష్టించిన మానవుడు మాత్రమే నిటారుగా నిలబడగలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో, సృష్టిలో. చాలా స్ట్రైట్ గా నిలబడతాం మనం. నడుము వంగిపోయినటువంటి స్త్రీ కంప్లీట్ గా బెండ్ అయిపోతుంది. ఒక చైర్ని మడిచి వేస్తే ఎలా ఉంటుందో అలాగా బాడీ అంతా మడువు పడుతుంది. మడిచి వేయబడిన జీవితం. ఈ నడుము వంగిపోయినటువంటి స్త్రీ, షీ కెనాట్ సీ, షీ కెనాట్ లుక్ అప్, పైకి చూడలేదు. ఆ భూమి మీద తన డైరెక్షన్ ఉంటుంది, ముందు చూపు ఉండదు ఆమెకు. కంప్లీట్ గా బెండ్ అయిపోతుంది. కంప్లీట్ గా నడుము వంగిపోయినటువంటి స్త్రీ తల ఎత్తుకొని ఎవరిని చూడగలిగిన అవకాశం లేని దుస్థితి. చక్కగా నిలువబడలేకుండాను. ఎంత మాత్రము ఆమె పేరు, ఊరు ప్రస్తావించబడలేదు, కానీ ఆమె వయసు చెప్పబడింది ఇక్కడ. ఆమె రోగం వయస్సు 18 సంవత్సరాలు. అనేక మార్లు మనం గమనించాం, బైబిల్ గ్రంథంలో విశేషం ఏంటంటే రోగం వయసు చెప్పబడింది,
బేదెస్త కోనేటి దగ్గర 38 years నుండి లాంగ్ స్టాండింగ్ డిసీజ్తో ఒక ఆయన ఉన్నాడు. బ్లడ్ క్యాన్సర్ చేత బాధపడే 12 సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది ఒక స్త్రీ. ఈమె 18 సంవత్సరాల నుండి నడు వంగిపోయి జీవిస్తుంది. తెలుగులో ఒక మాట చెప్పాలంటే, ఈమె జీవిస్తూ ఉంది కానీ జీవితాన్ని కాదు. ఆమె జీవిస్తుంది, రోగాన్ని జీవిస్తుంది. జీవితంతో రోగాన్ని డామినేట్ చేయాలి మనం జీవించి, కానీ రోగమే ఆమె జీవితాన్ని డామినేట్ చేసింది. మనం చాలా దీవించబడిన వారం. వీఆర్ సో బ్లెస్సెడ్. మనం జీవితాన్ని జీవిస్తున్నాం, ఈరోజు రోగాన్ని జీవించడం లేదు. థ్యాంక్ గాడ్, వీఆర్ సో బ్లెస్సెడ్. మనం జీవితాన్ని, అందులోనూ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం. 18 years బట్టి ఆమె రోగాన్ని జీవిస్తుంది. ఆమెను ప్రపంచం అడ్రస్ చేసేది కూడా నడుము వంగిపోయిన స్త్రీ అని పిలిచేది. షీ వాజ్ ఐడెంటిఫైడ్ హర్ సెల్ఫ్ ఇన్ హర్ డిసీజ్. ఆమె ఊరు గాని పేరు గాని ప్రస్తావన లేదు, కానీ ఆమె దుస్థితి, ఆమె రోగం ప్రస్తావించబడింది. రోగం పేరిట ఆమె పరిచయం అవుతుంది, నడుము వంగిపోయినటువంటి స్త్రీ. ఎంతటి దయనీయమైనటువంటి స్థితి. ద స్టూప్డ్ ఉమెన్ అని చెప్పారు, వంగిపోయినటువంటి స్త్రీ. ఈ నడుము వంగిపోయినటువంటి స్త్రీ యేసు సహాయము కొరకు శరణు కోరి సమాజ మందిరానికి రాలేదు. విశ్రాంతి దినమును ఆచరించడానికి సమాజ మందిరానికి వచ్చింది. యూదుల యొక్క ఆరాధనా స్థలం సినగోగ్, సమాజ మందిరం. మనకు తెలుసు, ఆలయాలు, హిందూస్ ఆరాధన చేసేదాన్ని ఆలయాలని పిలుస్తాం, సిక్కులు ఆరాధన చేసేదాన్ని గురుద్వార్ అంటాము, ముస్లిమ్స్ ఆరాధన చేసేది మసీద్ అంటాం, చర్చ్ అంటాం మనం. ఈ సినగోగ్ అంటే యూదుల సమాజ మందిరం, ఆరాధనా స్థలం. యూదులకు దేవాలయం ఒకటే, వీధి వీధికి దేవాలయాలు లేవు క్రైస్తవ దేవాలయాల్లాగా. జెరూషలేం టెంపుల్ వైపు ఆ డైరెక్షన్లో సమాజ మందిరాలు కట్టుకొని ప్రజలు సబ్బాతును, విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు. విశ్రాంతి దినమును ఆచరించుటకు ఆమె సమాజ మందిరంలో ఉండెను. రెగ్యులర్ వర్షిపర్, ఆరాధనాకారిణి అనొచ్చు ఈమెను గురించి. రెగ్యులర్ వర్షిపర్, ప్రతి విశ్రాంతి దినం ఆరాధనలో ఉంటుంది. మనమైన విశ్రాంతి దినం మిస్ అవుతామేమో, కానీ ఆమె విశ్రాంతి దినాన్ని మిస్ కాదు. రెగ్యులర్ వర్షిపర్ ఇన్ ద సినగోగ్. యేసు ఆమెను చూచి, అనేక మంది ఉన్నారు ఆ ఆరాధనలో పాల్గొన్నారు. యేసు స్వామి స్పెసిఫిక్ గా నడుము వంగిపోయినటువంటి స్త్రీని చూచి, ఆమెను చూచి రమ్మని పిలిచాడు. కమ్ అంటు మీ అని పిలిచాడు. అనేక మంది ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తున్నారు, కానీ యేసు అనుగ్రహాన్ని పొందింది ఈ నడుము వంగిపోయినటువంటి స్త్రీ. అంతగా యేసును ఆకర్షించింది ఆమెలో ఏముంది? యేసు ఆమెను చూచి. 3 విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించాను. ఎందుకు పర్టికులర్గా యేసు ప్రభు ఆమెను చూశాడో, ఆమెనే రమ్మని పిలిచాడో. మొదటి విషయం ఏంటంటే, హర్ ఫెయిత్ఫుల్ అటెండెన్స్ ఎట్ డివైన్ వర్షిప్. హర్ ఫెయిత్ఫుల్
అటెండెన్స్ ఎ డివైన్ వర్షిప్, దైవారాధనలో పాల్గొంది ఆమె. ఆరాధనలో పాల్గొనడం విశేషం ఏముంది అనొచ్చు, కానీ ఆరాధనలో పాల్గొనగలిగిన ఆరోగ్యం ఆమెకు లేదు. ఆరాధనలో పాల్గొనగలిగిన ఆరోగ్య పరిస్థితి ఆమెకు లేదు. అనుకూల పరిస్థితి ఆమెకు ఎంత మాత్రం లేదు. ఆరాధనలో పాల్గొనగలిగినటువంటి రీతిగా ఆమె శరీరము ఆమెకు సహకరించదు. నడుము వంగిపోయినటువంటి స్త్రీ. ఆమె ఆరాధనలో పాల్గొనకపోయినా క్షమార్హురాలే. ఎవరు ఆమెను ప్రశ్నించరు. అమ్మా, నీవెందుకు ఆరాధనకు వెళ్ళడం లేదని ఎవరు క్వశ్చన్ చేయరు. దేవుడు కూడా ప్రశ్నించడు ఆమెను. ఆమె క్షమార్హురాలు ఆరాధనకు వెళ్ళకపోయినా. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి రోగిగా జీవిస్తూ ఉంది, నడు వంగిపోయినటువంటి స్త్రీ. ఇఫ్ షీ వాజ్ ఆబ్సెంట్ దట్ డే, వాట్ ఏ బ్లెస్సింగ్ షీ వుడ్ హ్యావ్ లాస్ట్. యేసు విశ్రాంతి దినమును బోధించడానికి సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆమె గనుక ఆబ్సెంట్ అయ్యుంటే ఆ రోజున ఎంత ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేదండి. హర్ ఫెయిత్ఫుల్ అటెండెన్స్ డివైన్ వర్షిప్ ని చూసి ప్రభు సంతోషించాడు. ఆయన అనుగ్రహానికి పాత్రురాలైంది. మనం ఆరాధనలో పాల్గొంటున్నామా రెగ్యులర్గా? ఆరాధన సమయంలో ప్రభు మనల్ని ఖచ్చితంగా చూడగలడా? సండే వర్షిప్ అనేది మనకు ఆప్షన్ కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. వీఆర్ సో పర్టిక్యులర్ అబౌట్ ది వరల్డ్లీ థింగ్స్, వరల్డ్లీ యాక్టివిటీస్. సండే వర్షిప్ అనేది అన్ని కార్యక్రమాల కంటే కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఏ సండే ఆయన అనుగ్రహానికి మనం ఆకర్షింపబడతామో తెలీదు. ఏ సండే మనం దీవెన పోగొట్టుకుంటామో తెలీదు. ఏ సండే యేసు ప్రభు స్వరమిచ్చి వ్యక్తిగతంగా నా జీవితంతో మాట్లాడతాడో నాకు తెలీదు. అనేక సార్లు అనేక అనుభవాలు ఉన్నాయి నాకు. ఒక ఆయన వచ్చి ఏడుస్తున్నాడు బయట. ఆయన పేరు యోబు. ఎందుకండి ఏడుస్తున్నారంటే, సార్, దేవుడు స్వరమిచ్చి నాతోనే మాట్లాడాడు. ఈ రోజున నా జీవితాన్ని మార్చాడు. నాతోనే ఆయన మాట్లాడాడు ముఖాముఖిగానే ఏడడం ప్రారంభించాడు. ఆమె విశ్రాంతి మందిరంలో లేకుండా ఉంటే ఆ రోజు గొప్ప దీవెన పోగొట్టుకునేది. ఆరాధనలో పాల్గొనగలిగిన అవకాశం లేకపోయినా షీ వాస్ ఇన్ ది సినగోగ్, షీ వాస్ ఇన్ ది వర్షిప్. మనం ఆరోగ్యం ఉన్నా కానీ ఆరాధనలో కనబడలేకపోతూ ఉంటాం. ఆరాధనకు రాకపోవడానికి పెద్ద కారణాలేమీ మనకుండవు. బాగలేకపోతే ఆరాధనకు రాము, బాగుంటే వస్తాము. మరీ బాగుంటే రాము ఆరాధనకు. మరీ బాగుంటే అంటే కంఫర్ట్స్ ఎక్కువైపోతే రాలేము ఆరాధనకు. ఆరాధన సమయంలో ఆయన మనల్ని చూడగలగాలి. డూ వీ హ్యావ్ రెగ్యులర్ సండే చర్చ్ గోయింగ్ ప్రాక్టీస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్? ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొనే అనుభవం. సండే వర్షిప్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్ కాదు. సండే వర్షిప్ అనేది ఒక భాగమే కాదు, ఇట్స్ ఎ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో భాగం కాదు. వర్షిప్ ఈజ్ ఎ క్రిస్టియన్ లైఫ్. వర్షిప్ అంటే దేవుని ఆరాధన చేయడం. ఐజాక్ సన్నివేశంలో నేను ఒక మాట చెప్తాను. మేము వెళ్ళి దేవునికి మ్రొక్కొస్తామని చెప్తాడు ఫాదర్ అబ్రహాం. యాక్చువల్గా వెళ్ళింది మ్రొక్కి రావడానికి కాదు, సాక్రిఫైస్ ఇవ్వడానికి. వర్షిప్ మీన్స్ సాక్రిఫైస్. ఆరాధన అనగా బలి.
ప్రార్థన అనగా బలి, పూజ అనగా బలి, దేవునికి బలి అర్పణ, స్పిరిచువల్ ఆఫరింగ్, స్పిరిచువల్ బర్న్ట్ ఆఫరింగ్ దేవునికి మనం ఆరాధన ద్వారా చేస్తున్నాం. ఆమె ఆరాధనలో ఉంది కాబట్టి ప్రభుని ఆకర్షించిందండి, అనుగ్రహానికి పాత్రలింది. రెండవది, ఆరాధనలో పాల్గొని ఆమె ఏమి చేయగలదు? ఆమె చేయలేని దానిని అందరూ చూశారు ఆ రోజు. షీ కెనాట్ సింగ్, పాడలేదు. షీ కెనాట్ ప్రైజ్ గాడ్, ప్రభును స్తుతించలేదు. షీ కెనాట్ ప్రే పబ్లిక్లీ, బహిరంగంగా ప్రార్థించలేదు. షీ కెనాట్ సర్వ్ ద సినగోగ్, సమాజ మందిర సేవ చేయలేదు. షీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ద వర్షిప్ సర్వీస్. చాలా మంది ఆమెలో ఉంటారు, ఏమి చేయరు దేవాలయానికి వచ్చి. ట్రాజడీ ఏంటంటే మనం దేవాలయంలో గొంతెత్తి యేసునామ సంకీర్తన కూడా చేయలేకపోతూ ఉంటాం. అందరము ఏకకంఠముతో దేవుని నామ సంకీర్తనం చేయడానికి సాహసించాలి. కొంతమంది సైలెంట్గా ఉండిపోతారు దేవాలయానికి వచ్చి, సైలెన్స్ బాగా మెయింటైన్ చేస్తారు. అది కాదు, దేవాలయంలో దేవుని స్తుతించాలి. ఈమె షీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ద వర్షిప్ సర్వీస్. కనీసం తల ఎత్తి బలిపీఠాన్ని కూడా చూడలేదు ఆమె. నడుము వంగిపోయినటువంటి స్త్రీ. ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. పాడలేదు, ప్రార్థించలేదు, పరిచర్య చేయలేదు, ప్రాతినిధ్యం వహించలేదు. షీ కెనాట్ డూ ఎనీథింగ్. షీ కెనాట్ ఈవెన్ సిట్ ఇన్ ది సినగోగ్. కనీసం సమాజ మందిరంలో ఆమె కూర్చోలేదు. నడుము వంగిపోయినటువంటి స్త్రీ. చాలా కంఫర్టబుల్ గా మనం కూర్చున్నాం దేవాలయంలో. వెస్ట్రన్ కల్చర్ మంది ఆరాధన, ఇండియన్ చర్చ్ లో వెస్ట్రన్ కల్చర్ ఆరాధన. మన ఆరాధన పద్ధతులన్నీ వెస్ట్రన్ స్టైల్లో ఉంటాయి. దేవాలయంలో కూర్చొని కొన్నిసార్లు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఆరాధన చేస్తూ ఉంటాం. She cannot even sit in the synagogue in the worship time. ఆమె సమాజ మందిరంలో ఆరాధనలో కూర్చోగలిగిన స్థితి లేకపోయినా she was in the synagogue. అది ప్రభువును అట్రాక్ట్ చేసింది. యేసు ఆమెను చూచి, ఆమె చేయలేని దాన్ని వీళ్ళు చూశారు, ఆమె చేసిన దాన్ని ప్రభు చూశాడు. ఏం చేసిందంటే ఒకటి చేసింది ఆమె. అదే కంప్లీట్ మెసేజ్. ఆమె ఏం చేసింది? కనీసం కూర్చోలేదు ఆరాధనలో, కనీసం తలెత్తి బలిపీఠం వైపు చూడలేదు. కూర్చున్న వారందరూ చేయలేనిది ఆమె చేసింది. Yes, she cannot practice, she cannot participate in the worship. ఆరాధనలో ఆమె పాల్గొలేదు. Even though she was in the synagogue, she cannot participate in the worship service. But she can experience the presence of God in her life. ఆరాధనలో ఆమె పార్టిసిపేట్ చేయలేదు, కానీ దేవుని సన్నిధిని స్పిరిచువల్ గా ఆమె అనుభవించింది సమాజ మందిరంలో. గాడ్స్ ప్రెజెన్స్ ని ఫీల్ అయింది, దేవుని సన్నిధిని అనుభవించింది. ఇశ్రాయేలు విమోచనకు నిరీక్షణ కలిగి ఆరాధనలో పాల్గొంది. ఆ రోజు సమాజ మందిరంలో ఆ స్త్రీని ప్రభు చూశాడు. యేసు అనుగ్రహానికి పాత్రలైంది ఆమె. She cannot do anything in the worship service. She cannot participate in the worship service. But she can experience the presence of God. పాల్ ఫిలిపియన్స్ కి రాస్తూ 3వ అధ్యాయంలో ఈరోజు మాట్లాడాడు. ఆయన పునరుత్థాన బలం ఏటిదో ఎరుగు నిమిత్తము
I will experience the power of the resurrection of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము I will feel the presence of Jesus Christ in my day-to-day life. అది ఆమె జీవితంలో చేసింది, ప్రభుని అట్రాక్ట్ చేసింది. దేవుని సన్నిధిని స్పిరిచువల్గా ఆమె అనుభవించింది. ఫిజికల్గా ఆమె ఏం చేయలేదు, బట్ స్పిరిచువల్గా వీళ్ళందరికంటే ఎక్కువ చేసింది, అట్రాక్ట్ అయింది. ఇథియోపియన్ ఫైనాన్స్ మినిస్టర్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో చూస్తాం. ఫైనాన్స్ మినిస్టర్, ఇథియోపియా దేశంలో ఆర్థిక మంత్రి. అతని గురించి ఒక మాట బైబిల్ ప్రస్తావించింది. అతడు ఆరాధనకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. He was in the temple premises. టెంపుల్ ప్రెమిసెస్కి వచ్చాడని ఎందుకు అంటున్నానంటే, ఆరాధనకు వచ్చాడు కానీ ఆలయ ప్రవేశం లేదు అతనికి. ఎందుకంటే అతడు నపుంసకుడు, ఇంపర్ఫెక్ట్ మ్యాన్. ధర్మశాస్త్ర ప్రకారం నపుంసకుడు దేవాలయంలోకి వెళ్ళకూడదు. కానీ అతడు దేవుని ఆరాధించుటకు యెరూషలేమునకు వెళ్ళెను. ఆలయ ప్రవేశం లేదు అతనికి. బీయింగ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్, అతనికి అధికార లాంఛనాలు లేవు. అక్కడ విఐపి ట్రీట్మెంట్ లేదు. మనం చూస్తాం, మన పొలిటికల్ లీడర్స్ కి విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. దేవస్థానంలో ప్రోటోకాల్ ఉంటుంది, అవేమి లేవు ఇతనికి. నో ఎంట్రన్స్ ఇన్ టు ది టెంపుల్ ఆఫ్ గాడ్. నపుంసకుడు. అలానే ఇంట్లో కూర్చోలేదు. దేవుని ఆరాధించుటకు నపుంసకుడు యెరూషలేమునకు వెళ్ళాడు. బయట గడిపేశాడు. ఎంట్రన్స్ లేదు కాబట్టి బయట గడిపేసి కాంగ్రిగేషన్తో కలిసి పాడలేడు, ప్రార్థించలేడు, పరిచర్య చేయలేడు, ఏమి చేయలేడు. కానీ బట్ హీ కెన్ డూ వన్ థింగ్, హీ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగాడు నపుంసకుడు, ఫైనాన్స్ మినిస్టర్. దేవుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు కాబట్టి ఇవాంజలిస్ట్ ఫిలిప్ని ఈ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి యేసు ప్రభు పంపిస్తాడు. అది ఆ ఎపిసోడ్. మనం ఆరాధనకు వచ్చి ఆరాధనలో పాల్గొంటున్నాము, సంపూర్తిగా పాల్గొంటున్నాం. పాడగలం, ప్రార్థించగలం, ప్రణతించగలం, పరిచర్య చేయగలం, ప్రాతినిధ్యం వహించగలం. డూ వి ఎక్స్పీరియన్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్? చార్లెస్ ఇలియట్ పేరు మీకు తెలుసు. చాలా గొప్ప రచయిత చార్లెస్ ఇలియట్, ఇంగ్లాండ్. ఆమె ఎన్నో క్రైస్తవ కీర్తనలు ఆలపించేది. ఇంగ్లాండ్ దేశంలో పార్లమెంట్లో సభ జరిగిన మొట్టమొదట ఆమె పాడాలి అక్కడ. చార్లెస్ ఇలియట్ పాడందే పార్లమెంట్ సభ ప్రారంభం కాదు. క్రిస్టియన్ సాంగ్స్ పాడేది, డివోషనల్స్ పాడేది. తన జీవితంలో ఒక రాత్రి ప్రభు సంధించాడు ఆమె జీవితాన్ని. తన జీవితాన్ని యేసు ప్రభుకు అప్పగించుకొని ఒక మాట ఉంటుంది, ప్రభువా, అనేక వేల కీర్తనలు నీ కొరకు పాడాను, ఆ లిరిక్స్ లో యేసుక్రీస్తు ఉన్నాడు, కానీ నా జీవితంలో యేసుక్రీస్తు లేడు. నేను పాడే పాటలో యేసు ఉన్నాడు, కానీ పాడే నా జీవితంలో యేసు ప్రభు లేడు. ఆయన ప్రజెన్స్ ని నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. పాడుతున్నాను, శ్రావ్యంగా ఆలపిస్తున్నాను, కానీ ఆయన స్పిరిచువల్ టచ్ నా జీవితంలో లేదు. ఆయన ఉనికి నా జీవితంలో లేదు. ఆయన స్పర్శను నేను అనుభవించలేకపోయాను.
తొలిసారిగా తన జీవితాన్ని యేసు ప్రభుకు అంకితం చేసుకొని, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్ అని ఆమె అర్ధరాత్రి ఒక పాట రాసింది. ఉన్నట్టు నేను వచ్చిదన్ పాపిస్తు నీవు పిలువగా, నీ నెత్తురు చేద గడ్గుమి ఓ గొర్రె పిల్ల దేవుడా. మన జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించకుండా మనం ఏం చేసినా వేస్తే. ఇవేం చేయలేదు యేసు ప్రభు కోసం, కానీ దేవుని సన్నిధిని నడువొంగిపోయిన స్త్రీ ఆరాధనలో అనుభవించింది. ఒక బ్లైండ్ మ్యాన్ మంచి గొంతుతో పాడుతున్నాడు, యేసునామ సంకీర్తనం పాడుతున్నాడు. బ్రదర్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు సింగ్ ఎ సాంగ్ అబౌట్ క్రియేషన్ అని ఒక ఆయన చెప్పాడు. నువ్వు చాలా బాగా పాడుతున్నావు, కానీ సృష్టిని గూర్చి నీవు పాడలేవు. బికాస్ యు ఆర్ ఎ బ్లైండ్ పర్సన్. నీవు చూడనేది ఎట్లా పాడగలవు? నీవు రుచి చూడనేది ఎట్లా పాడగలవు? నీవు అనుభవించనేది ఎట్లా పాడగలవు? నీకు ప్రాక్టీస్ లేనిది ఎట్లా పాడగలవు? యు ఆర్ ఎ బ్లైండ్ పర్సన్. హౌ కెన్ యూ సింగ్ ఎ సాంగ్ ఆఫ్ క్రియేషన్? మన జీవితంలో కూడా యేసును రుచి చూడకుండా ఆధ్యాత్మిక ఉనికిని మన జీవితంలో డీప్గా కలిగి ఉండకుండా మనం దేవుని కొరకు ఏం చేసినా, ఏ గొప్ప పని తలపెట్టినా కానీ ఆ గుడ్డి వానితో సమానం. మన జీవితం నిష్ప్రయోజనం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు సన్నిధిని మన జీవితంలో ఎరిగి ఉండాలి. ఆయన తాకిడి, ఆయన స్పర్శ మన జీవితంలో కలిగి ఉండాలి. ఒక రాజు, ఆయన జీవితంలో సంతోషం లేదు. వాళ్ళ మినిస్టర్స్ని పిలిచి జ్యోతిష్కులను రప్పించాడు రాజమందిరానికి. ఈ జ్యోతిష్కులు వచ్చి, సార్ మీకు సంతోషం కలగాలంటే మీరు ఒక పని చేయాలి. మీ దేశంలోకి వెళ్ళి ఆనందంతో పొంగుతున్న ఒక మనిషిని కనుగొని అతడు షర్ట్ తీసుకొచ్చి మీరు ధరిస్తే మీరు హ్యాపీగా ఉంటారు. చాలా విచిత్రంగా ఉంది, ఇదేదో చిన్న కథలాగా ఉంది. మీకు సంతోషం లేదు, ఈ దేశమంతా గాలిస్తే ఎవడొక్కడికి సంతోషం ఉంటుంది కదా, పరిపూర్ణ ఆనందం ఉంటుంది. వాడిని కనుగొని వాడు వేసుకునే షర్ట్ గనక తీసుకొచ్చి మీరు కొన్ని రోజులు ధరిస్తే మీకు సంతోషం కలుగుతుంది. ఒక జ్యోతిష్కుడు సలహా ఇచ్చాడు. ఈయన సైన్యాన్ని పంపాడు, ఎక్కడ దొరకల, సంతోషం కలిగిన వాడు ఎక్కడ దొరకల. కొన్ని నెలల తర్వాత తిరిగి వస్తే రాజు చాలా డిస్కరేజ్ అయ్యాడు. ఇంత దేశంలో సంతోషంతో జీవించేవాళ్ళు లేడా, ఒక షర్ట్ తేలేకపోయారా అంటే, ఉన్నాడండి, ఒకడున్నాడు. మరి ఎందుకు అతను తేలేదంటే వాడు షర్టే వేసుకోలేడండి. అసలు షర్టులో కాదు ఆనందం, గుండెల్లో ఉండాలి ఆనందం. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. అప్పుడే ఆనందం ఉంటుంది. కృత్రిమ పద్ధతుల ద్వారా మనం ఆనందాన్ని జుర్రుకోలేము. యేసుక్రీస్తు మన జీవితంలో ఉంటే, గుండెల్లో ఉంటే మనకు ఆనందం ఉంటుంది. We must have to experience the presence of God in our day-to-day life. మూడవది, ఆమెలో చూసింది, ప్రభుని అట్రాక్ట్ చేసింది, ఆమె సమాజ మందిరంలో ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని సన్నిధిని అనుభవించింది. నెంబర్ 3, ప్రపంచం ఆమెలో నడుము వంగిపోయిన స్త్రీనే చూసింది. కానీ ప్రభువుకు ఆమెలో డాటర్ ఆఫ్ అబ్రహాం కనిపించాడు. ప్రపంచం ఆమెను పిలిచేది నడుము వంగిపోయిన స్త్రీ, కానీ యేసు పిలుస్తున్నాడు ఈరోజు, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ అబ్రహాం. ఈమె నిజముగా అబ్రహాము కుమార్తె. జక్కయ్యను గూర్చి ప్రభు అంటాడు, ఈజ్ ద సన్ ఆఫ్ అబ్రహాం. ఈమెను గురించి ప్రభు అంటున్నాడు, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము యొక్క విశ్వాసానికి వారసురాలు. She cannot sing, she cannot pray,
she cannot do anything, but she can experience the presence of God in her life. అది కావాల్సింది ముఖ్యంగా. మనం చాలా చాలా చేసేస్తుంటాం, దేవాలయంలో చాలా గొప్ప కార్యాలు తలపెట్టేస్తుంటాం, కానీ డూ ఏ ఎక్స్పీరియన్స్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలో ఆయన సన్నిధిని అనుభవిస్తున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా రమ్మని యేసు పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలువబడి దేవుని మహింపర్చను. అమ్మా నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపర్చను. హీ మేడ్ హర్ స్ట్రైట్ అండ్ షీ ప్రైజ్డ్ గాడ్. ఇక్కడ ఏం గమనించామంటే ఆమె అడగలేదు. షీ వాజ్ ఇన్ ది సినగోగ్, దట్స్ ఆల్. ప్రభు శరణు కోరల, అడగలేదు ఆమె. ప్రభు డైరెక్ట్గా అంటున్నాడు, నీవు విడుదల పొందగోరుచున్నావా? అడగల. ఈ బేదస్తు కోనేటిలో ఆర్ యు గోయింగ్ టు బి హీల్డ్ అని అడిగాడు అక్కడ వాడిని, అడగల ప్రభు. ఇక్కడ డైరెక్ట్గా ఆన్సరే, నో క్వశ్చన్, ఓన్లీ ఆన్సర్. అమ్మా నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావు. అడగకనే దేవుని జవాబు. చక్కని మాట నేను రాశాను ఇక్కడ. ఆమె అడగలేదు, ఆరాధనలో పాల్గొంది. ఆమె అడగని ప్రార్థనకు దేవుని జవాబు. చక్కని మాట ఇది, అడగని ప్రార్థనకు దేవుని జవాబు. అడిగిన ప్రార్థనలు చాలా తక్కువ. మనం అడిగిన ప్రార్థనలు కొన్నే, దానికి జవాబులు ఇస్తాడు ఆయన. అడగని ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటికీ జవాబులు ఇచ్చాడు ఆయన. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఈరోజు అనుభవిస్తున్న ఆశీర్వాదాలన్నిటినీ అడిగి పొందినవి కాదు. మీకు మీ బిడ్డ జన్మించినప్పుడు ఈ బిడ్డ ఇంతటి వాడు కావాలని అడిగారా? అడగకనే దేవుని ఆశీర్వాదాలు, దొంతరలు మనం అనుభవిస్తున్నాం. అడిగినవి కొన్నే. మనం ఈరోజు పొందినవన్నీ కూడా అడిగి పొందినవి కాదు. చాలా సీరియస్గా ఆలోచన చేయండి. అడిగి ప్రభా ఇది కావాలి అది కావాలని అడిగితే వచ్చినవి కాదు ఇవన్నీ. అడగకపోయినా దేవుని జవాబులు, అడగని ప్రార్థనలకు ఎన్నో దేవుని జవాబులు మనం కలిగి ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అడగని ప్రార్థనలకు దేవుని జవాబులు కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన కృప, అంతే, వేరే కారణం ఏమి లేదు. ఈరోజు కూడా ప్రభు మనల్ని రమ్మని పిలుస్తున్నాడు. బికాస్ వీఆర్ ఇన్ ద సినగోగ్, వీఆర్ ఇన్ ద వర్షిప్ సర్వీస్. మనల్ని పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఎప్పుడు మనల్ని పిలుస్తాడంటే ఇఫ్ వి ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అప్పుడే పిలుస్తాడు. పాడినంత మాత్రాన, ప్రార్థించినంత మాత్రాన, ప్రసంగించినంత మాత్రాన పిలవడు ఆయన. దేవుని సన్నిధిని నడువొంగిపోయిన స్త్రీ ఏ రీతిగా స్పిరిచువల్గా అనుభవించిందో అట్లా అనుభవిస్తే రమ్మని పిలుస్తాడు. రమ్మంటాడు, విడుదల అనుగ్రహిస్తాడు యేసు ప్రభు మనకు. ఈమె 18 సంవత్సరాల నుంచి బంధకాల్లో ఉంది. బంధకాలన్నీ విడిపోయాయి ప్రభు దగ్గర. కమ్ అన్టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. మనం ఈ జోకములో బంధకాల్లో ఉంటున్నాం. అనేక సార్లు బంధకాల నుండి బయటకు రాలేకపోతుంటాం. అది ఎలాంటి బంధకం అయినా, యూఆర్ ఫీలింగ్ గిల్టీ. ప్రభా తలెత్తి నీ వైపు చూడలేని జీవితం నాది, ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. నడు వంగిపోయిన స్త్రీ ఏ రీతిగా తలెత్తి నిన్ను చూడలేదో అట్లాగా అనేక బంధకాల్లో చిక్కుబడి తిని నా బంధకములు నా కాచుకొని ఉన్నాయి. బంధకాల నుండి నేను బయటపడలేకపోతున్నాను. బంధకాలు నన్ను ముంచి వేస్తున్నాయి, కట్టి పాడేస్తున్నాయి.
ఆ బంధకాలను తెంచుకొని నేను బయటకు రాలేకపోతున్నాను. అట్లనే సమాధికి వెళ్ళిపోవాల్సిన దుస్థితి ఉంటుంది. అలాంటి జీవితంలో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. కమ్ అన్ టు మీ, ఐ విల్ రిలీజ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ బాండేజ్ యు హ్యావ్. ఏ రకమైన బంధకాలున్నా కానీ నిన్ను విడిపిస్తాను రమ్మని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు, కమ్ అన్ టు మీ. హీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ యూ అండ్ మీ ఫ్రమ్ ఆల్ బర్డన్స్. ప్రతి పరిస్థితి నుండి మనల్ని విడుదల చేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఒక ఆయన ఓల్డ్ మ్యాన్ బెడ్ రిడెన్ అయి ఉన్నాడు. బెడ్ రిడెన్ అయితే పాస్టర్ గారు విజిట్ చేశారు. ఎవరో పాస్టర్ గారు వస్తున్నారు ప్రేయర్ చేయడానికి, కుర్చీ వేయండి ఆ బెడ్ దగ్గర అంటే కుర్చీ తీసుకొచ్చి వేశారు. చాలా జాగ్రత్తగా గమనించండి, వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. కుర్చీ వేశారు. పాస్టర్ గారు కూర్చుంటూ ఉండగా మరో కుర్చీ ఉంది అక్కడ, ఖాళీ కుర్చీ, ఎంప్టీ చైర్ ఆ బెడ్ దగ్గర. పాస్టర్ గారు అంటారు, నాకు ముందే మరొకరు ఎవరో విజిటర్ వచ్చి వెళ్ళినట్టున్నారు. అర్థం కాల, ఆయన కుర్చీ ఉండగా మరో కుర్చీ ఎందుకు వేస్తున్నారు అర్థం కాల. ఆ కుర్చీలో కూర్చోమనొచ్చు కదా, ఖాళీగా ఉంది. పాస్టర్ గారు వస్తున్నారు, కుర్చీ వేయండి అంటే కుర్చీ వేస్తారు. అంతకుముందు ఆ కుర్చీ ఖాళీగా ఉంది అక్కడ. ఓహో, ఎవరైనా నాకంటే ముందు విజిటర్ వచ్చి వెళ్ళుంటారు అంటే, నో, మీరే యు ఆర్ ద ఫస్ట్ విజిటర్ పాస్టర్. మరి ఖాళీ కుర్చీ ఎందుకు ఉందండి ఇక్కడ? నేను కూర్చోవచ్చు కదా, మరో కుర్చీ ఎందుకండి? ఆ కుర్చీ గురించి ఒక కథ ఉంది, నేను చెప్తాను పాస్టర్ గారు. నేను బెడ్ రిడెన్ అవుతూ ఉండగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలని చాలా ట్రై చేసేవాడిని, కానీ నా బాడీ నాకు సహకరించలేదు. నడువు వంగిపోయిన స్త్రీ వలె నా జీవితం తయారైంది. దేవుని సన్నిధిలో తలెత్తి ప్రార్థించగలిగిన అవకాశం నాకు లేకుండా పోయింది. కంప్లీట్గా ఐఎమ్ ఏ క్రిపిల్డ్ మ్యాన్ లయింగ్ ఆన్ ది బెడ్. ఒక ఇంచ్ కూడా నేను కదలలేని పరిస్థితి వచ్చింది. మోకరించి ప్రార్థించలేను. ఎట్లాగా ప్రార్థన అంటే, మీకంటే ముందు ఒక పాస్టర్ గారు వచ్చి ఒక సలహా ఇచ్చారు, ఖాళీ కుర్చీ వేసుకోండి, ఆ కుర్చీలో యేసు ప్రభు కూర్చున్నట్టుగా ఫీల్ అవ్వండి. మీరు నాతో ఎట్లా మాట్లాడుతున్నారు అట్లనే మీరు యేసుతో మాట్లాడండి, అదే ప్రార్థన. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడుట. మీరు మోకరించగలిగితే మోకరించేవారు, కానీ మోకరించలేరు, యూఆర్ బెడ్ రిడెన్ పేషెంట్. ప్రభు మీ ముందు కూర్చున్నట్టుగా, ఆయనతో ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడండి అంటే, నేను ఆ రోజు నుంచి పండుకొని ఆ కుర్చీ వైపు చూసి ప్రార్థనలో గడిపేవాడిని అన్నప్పుడు చాలా సంతోషించారు పాస్టర్ గారు. ఒక 3 weeks అయిన తర్వాత వెళ్ళిపోయిన పాస్టర్ గారి ఇంటి తలుపు శబ్దం అయింది. పాస్టర్ గారు తలుపు తీస్తే ఒక యంగ్ గర్ల్ చెప్పింది, పాస్టర్ గారు, మై ఫాదర్ డైడ్ ఇన్ ద లాస్ట్ నైట్, చనిపోయారండి. వెంటనే ఆయన వచ్చి చూసినప్పుడు ఆ పాస్టర్ గారిని ఆకర్షించిన సన్నివేశం ఏంటంటే, ఆ ఖాళీ కుర్చీ మీద ఆనుకొని పడి మరణించాడు అతడు. బెడ్ రిడెన్గా ఉన్నప్పుడు కనీసం ఒక ఇంచు కూడా కదలలేనివాడు తన అంతిమ శ్వాస వదిలిపెడుతున్నప్పుడు ఏ కుర్చీలో యేసు ప్రభు కూర్చుని ఉంటాడని ఫీల్ అవుతూ వచ్చాడు. ఆ కుర్చీ దగ్గరకు వచ్చేసి మంచం దిగి ఆ కుర్చీ మీద ఆనుకొని మరణించాడు. Do we experience the presence of God in our day-to-day life? దేవుని సన్నిధి మన జీవితంలో అనుభవిస్తున్నామా? పాడగలం, ప్రసంగించగలం, దశమ భాగాలు ఇవ్వగలం, ప్రాతినిధ్యం వహించగలం. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. ఆయన పునరుత్థాన బలం ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఎరుగుట అంటే గినోస్కో, నోయింగ్
బై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. రుచి చూచి ఎరుగుట, అనుభవించి ఎరుగుట. అమ్మా, నీ బంధకముల నుండి నీ విడుదల పొంది ఉన్నావు. అడగకనే ప్రార్థనకు జవాబులు ప్రభు ఇచ్చాడు. వెంటనే ఒక ఇబ్బంది కలిగింది. విశ్రాంతి ఆ సమాజ మందిరపు అధికారి ప్రాబ్లం క్రియేట్ చేశాడు అక్కడ, రూలర్ ఆఫ్ ద సినగోగ్. అదేంటి విశ్రాంతి దినమున హీల్ అవుతున్నారు? మిగిలిన 6 days ఉన్నాయి కదా, 6 days వచ్చి మీరు హీల్ అవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. పని చేయదగిన 6 దినాలు ఉన్నాయి, వచ్చి విశ్రాంతి దినాలు కాని దినం వచ్చి బాగుపడండి. ఎవరు బాగు చేస్తారు వాళ్ళని? వస్తే మాత్రం ప్రభు వారికి లెసన్ టీచ్ చేస్తాడు. ఒక గాడిద గాని ఎద్దు గాని దాహమైనప్పుడు కట్లు విప్పి దాన్ని తీసుకెళ్లి నీళ్లు తాగించమా? విశ్రాంతి దినం మనిషి కోసమే గాని మనిషి విశ్రాంతి దినం కోసం కాదు అని ప్రభు వారికి క్లాస్ తీసుకుంటాడు ఆ రోజు అక్కడ. షీ వాజ్ ఇన్ ద సినగోగ్. తలలు వంచుదాం. ఆమె ఆరాధనలో ఉండింది. ఆమె ఆరాధనలో ఏమీ చేయలేదు. షీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ద వర్షిప్ సర్వీస్. షీ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద వర్షిప్, బట్ షీ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన అంతిమ శ్వాసలో కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ కుర్చీ దగ్గర కూలబడ్డాడు. ప్రభును తాకుతూ తన జీవితాన్ని ముగించాడు ఆ ఓల్డ్ మ్యాన్. ప్రభును రుచి చూచి ఎరిగిన అనుభవాన్ని, ప్రభు స్పర్శను, ప్రభు ఉనికిని, ప్రభు మెల్లని స్వరాన్ని అనుభవిస్తూ మనం జీవించాలి. అది ప్రాముఖ్యమైనది. ప్రేమ కలిగిన మా తండ్రి, మా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు నీకు చేస్తున్నాం. ఎక్స్ట్రాడినరీగా ఎన్నో కార్యక్రమాలు నీకు చేస్తున్నాం. మానవ సేవ, దైవ సేవ చేస్తున్నాం. మా లిరిక్స్లో యేసు ప్రభు ఉన్నాడు, మా ప్రసంగంలో యేసు ప్రభు ఉన్నాడు, మా ప్రార్థనలో యేసు ప్రభు ఉన్నాడు. కానీ యేసు ఉండాల్సింది మా జీవితంలో అని మాకు నేర్పించారు. కంప్లీట్గా నీ ప్రెజెన్స్ని జీవితంలో అనుభవించడం మాకు నేర్పించండి. ఆ ఓల్డ్ మ్యాన్ ఏ రీతిగా తన అంతిమ శ్వాస మీ సన్నిధిలో వదిలిపెట్టాడో, మీ సన్నిధిని రుచి చూచాడో, మీ ఉనికిని తన జీవితంలో అనుభవించాడో, అలాంటి ఎక్స్పీరియన్స్ మా జీవితంలో అనుగ్రహించి ఏ సండే మిస్ కాకుండా ఎవ్రీ సండే నీ సన్నిధిలో గడిపినప్పుడు ఏ రోజున నీ ఆశీర్వాదం మా మీదకి వస్తుందో మాకు తెలియదు. She was in the synagogue when Jesus was there. ఎప్పుడు నీ తాకిడి మాకుంటుందో తెలియదు గనక రెగ్యులర్ చర్చ్ గోయింగ్ ప్రాక్టీస్ మా జీవితంలో అనుగ్రహించి నీ అనుగ్రహానికి పాత్రులుగా చేసి బంధకాల నుండి విడుదల అనుగ్రహించమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు మాత విందాం రండి.